మురకంబట్టులోని వెంకటేశ్వర పెరుమాళ్ గుడిలో అమరావతి రాజధాని అయిన సందర్భంగా మా చిత్తూరు మహిళలందరూ కలిసి 101 టెంకాయలు కొట్టి ఆనందంతో మేము సంబరాలు జరుపుకున్నాము. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము. మా ఎమ్మెల్యే గారు కూడా నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకొని ఇక్కడ పూజలు చేయించి 101 టెంకాయ కొబ్బరికాయలు కొట్టి చేయడం జరిగింది. మా మహిళలంతా చేరి అమరావతి సందర్భంగా మహిళలందరూ 3 రోజులుగా చాలా ఉత్సాహంగా ఉన్నారు. అలాగే మా రాష్ట్రం మొత్తం మహిళలందరూ కలిసి చాలా ఉత్సాహంగా 2 రోజుల క్రితమే జరుపుకోవడం జరిగింది. మాకు రోజు రోజుకి ఆనందం పెరుగుతూనే ఉంది అమరావతి వచ్చిన కారణంగా. సో మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము ప్రతి ఒక్క ప్రోగ్రాం చేసుకుంటూ ఇంకా నుండి కూడా అమరావతి కోసం ఇంకా మా నహర్నిశలో కష్టపడతామని చెప్పుకుంటున్నాము. నా రాజధాని నా అమరావతి అని గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఇన్ని రోజులు క్యాపిటల్ సిటీ లేదు మనకి. ఇప్పుడు అమరావతి వచ్చినందున ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అలాగే మా పిల్లలైతే వాళ్ళ భవిష్యత్ అంతా అక్కడే స్థిరపడి ఉంది. ఎందుకంటే హైదరాబాద్కి కానీ బెంగళూరుకి కానీ చెన్నైకి కానీ వెళ్ళే అవకాశం లేకుండా మంచి కంపెనీలన్నీ అక్కడ వస్తాయనేసి ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాము. అలాగే నరేంద్ర మోడీ గారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు సార్. అలాగే మా చిత్తూరు ఎమ్మెల్యే గారు ఇక్కడికి పంపించి మీ హ్యాపీనెస్ ని దేవుడితో కూడా పంచుకోండి అమ్మా అని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చాము. మా తెలుగు మహిళలందరూ వచ్చాము. అలాగే కూటమి ప్రభుత్వాన్ని అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు సార్. మీ కృషి వల్లే మాకు ఈ రోజున అమరావతి రాజధానిగా వచ్చినందుకు చాలా గర్వపడుతున్నాము. జై అమరావతి, జై జై అమరావతి, జై 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 నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ 50 డివిజన్ లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి ఈ రోజు 101 టెంకాయలు కూడా ఆయనకి సమర్పించి మా ఎమ్మెల్యే గారు గురజాల జగన్మోహన్ గారు మరియు చంద్రబాబు నాయుడు గారు మరియు మోడీ గారు మరియు లోకేష్ బాబు గారు మరియు పవన్ కళ్యాణ్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు చాలా సంబరంగా ఉంది. సంబరాలు కూడా జరుపుకుంటున్నారు. గత 3 దినములుగా మా తెలుగు మహిళలకు గాని మా ఆంధ్ర రాష్ట్ర మహిళలకు గాని అందరికీ గాని యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికి కూడా ఈ రోజు మనకు రాష్ట్ర రాజధాని తల్లి లాంటి రాజధాని లభించిందని చాలా సంతోషంగా ఉంది. ఈ సంబరాలు అయితే మనకు ఈ రోజు చేసుకుంటున్నాము. 1600 రోజులు ఆ మహిళలు రాజధాని మహిళలు త్యాగమే మనకి ఈ రోజు అమరావతి లభించిందని మేము ముఖ్యంగా చెప్పుకుంటున్నాము. మన మహిళల కోసము మేము మహిళలందరూ కూడా గర్వపడుతున్నాం ఈరోజు. ఎందుకంటే ఆనాడు గర్భవతిగా ఉన్న మహిళను కూడా కడుపు మీద తన్నిన అరాచక ప్రభుత్వం నుండి విముక్తి పొంది మన తండ్రి లాంటి చంద్రబాబు నాయుడు గారి పాలనలో సుభిక్షంగా ఉన్నాం మనమందరూ. ఈ సుభిక్షంగా ఉన్న తరుణంలో మనకి మన పిల్లలందరికీ తల్లి లాంటి అమరావతి కూడా రాజధానిగా లభించినందుకు చాలా సంతోషంగా ఉంది.